నేను ఒక వేసి అని. రోజుకు 3 పక్కన పడుకునే నాకు 3 ముళ్ళు వేసినావు. జీవితాంతం నాకు తోడుంటానని నన్ను నుదుటిన బొట్టు పెట్టినావు. నీతో 7 అడుగులు నడిచేలాగా చేసినావు. నాకు మరో కొత్త జన్మనిచ్చినావు. నాకు ఇంత మించి ఇంకేం కావాలి? నేను నీ రుణం ఎట్లా తీర్చుకోవాలి? ఎందుకే ఆ కన్నీరు? నువ్వు నా అర్ధంగివి. మన ఇద్దరు దేహాలు వేరైనా మనం ప్రాణం ఒక్కటే. నిన్ను నా కంటి రెప్పలాగా చూసుకుంటా. పద లోపలికి. నేను నీ మర్యాద కోసం రాలేదు. నీది నాది ఒకే కులం. నీ కొడుకు వేరే కులం దాన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిండు. ఏం చెప్తున్నావు? నీకు తెలవదా? నువ్వు చూసుకోవద్దా? నిజం మల్లేశనా, నాకు తెలియదే. నాకు నువ్వుదలు తెచ్చినట్టుంటేనే వాడిని ఏం చేయాలో చెప్తున్నాను. ఎవ్వరికి చెప్తున్నావు నువ్వు కాకమ్మ కథలో? వాళ్ళు ఇప్పుడు తప్పించుకున్నా వాళ్ళు మా చేతికి చిక్కగా తప్పదే. అప్పుడు వాళ్ళని నీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళ చేతులు కాళ్ళు తెగ నరుకుతా. వాడిప్పుడు నా దృష్టిలో లేడే. నువ్వేం చేసుకుంటావు చేసుకోపో. సరే, వాళ్ళు నా చేతికి చిక్కకపోరా, అప్పుడు చెప్తా. మలేషనా, ఏందిరా? ఏమైందిరా? ఏం జరిగింది? చెప్పురా. ఎందుకు ఆయుషపడుతున్నావు? మలేషన్నా, మీసపల్లిలో ఆ వేషవృత్తి చేసే సరోజను పెళ్లి చేసుకొని తీసుకొచ్చిండ నా సూర్యాడు. సరోజ అందమైన వేష. దాని గురించి చుట్టుపక్కల తెలవనోళ్ళాడు. అది పెళ్లి చేసుకొని మన ఊరికి వచ్చిందా? అరే పదండ్రా ఆ సూర్యగారింటికి. ఏమండి ఏమండి, మీకోసం ఎవరో వచ్చిర్రు, ఒకసారి రండి. ఎవరే? ఓ మలేష్ అన్న, ఏంది పొద్దుగాలకి ఇట్లా మా ఇంటికి వచ్చినావు? నేను ఈ ఊరి పెద్ద మనిషిని. ఈ ఊరికి మంచి పేరున్నది, కానీ దీనికి చెడ్డ పేరుంది. ఇదొక వేశ్య, కానీ ఇది చుట్టుపక్కల చాలా ఫేమస్.
మేమిద్దరం లగ్గం చేసుకునేమే కలిసి బతుకుదాం అనుకుంటాను. ప్లీజే మమ్మల్ని బతకని. మీ ఊళ్ళో ఒక వేష్ ఉన్నది, అది కత్తి లెక్క ఉన్నది, అది దందా ఇప్పుడు మీ ఊళ్ళోనే నడుపుతుందని ఎవరన్నా అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? లేదన్నా, నేను ఇంకా అసలు పనులు చెయ్య. మేమిద్దరం భార్యాభర్తలం. ఈయనతోటి జీవితాంతం కలిసి ఉండాలని ఈ ఊరికి వచ్చిన. మమ్మల్ని బతకనీరన్నా. ఏంది, కలిసి బతకడానికి వచ్చిర్రా లేక కలిసి దందా చేయడానికి వచ్చిర్రా? లేదన్నా, అసలుంటిదేం జరగదు. మమ్మల్ని నమ్ము, నీకు మాట రాని. మాట రాకముందే మీరు ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను మీ ఇంటి వైపు కన్నెత్తు కూడా చూడకూడదు. జాగ్రత్త. అగో, ఈయన ఇప్పటిదాకా ఇక్కడే ఉండే కదా, ఎటు పోయిండు? శ్రీమతి గారు, నేను ఇక్కడే ఉన్నా, చూసుకోవాలి కదా. ఇదిగో చాయ్. నువ్వు తాగినావా? ఒసేయ్, ఇక్కడున్నావానే? నీకోసం నేను పిచ్చోన్ లెక్క 10 రోజులు తిరుగుతున్నానే. మారిపోయానని చెప్పేసి పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బతుకుతున్నావానే? చూడు, ఇప్పుడు నేను ఆ పని చేయట్లేదు. నేను పెళ్లి చేసుకున్నా. ఇగో, ఇతనే నా భర్త. మేము కలిసి బతకాలనుకుంటున్నాం. మమ్మల్ని బతకనియరా? వారానికి ఒకసారి నీ పక్కల పడుకోకపోతే నేను మగాన్నే కాదే. ఎందుకంటే నీ అందమే వస్తుంటే. ఇదిగో డబ్బులు, రాయ లోపలికి. ఒక్కసారి రాయ లోపలికి. అది ఇప్పుడు నా భార్య అయినా కూడా లోపలికి పోతా అంటావా? నీకు కూడా పెళ్ళైంది కదా, నీకు కూడా ఒక భార్య ఉంది కదా. నీ భార్య పక్కలోకి నేను పోతా. అర్థమైందా? చూస్తానే ఎన్ని రోజులు దొరకకుంటుంటావో. నొప్పి, నొప్పి, నొప్పి. ఏమైందే? కడుపు నొప్పండి. కడుపు నొప్ప? మరి దవాఖాన పోదామని. ఏమొద్దు, మాకు ఇది అలవాటే. కొద్దిసేపు అయితే తగ్గిపోతుంది. మీరు పడుకోండి. పడుకోండి, ఏం కాదు, తగ్గుతుంది. ఎప్పుడు చూడలేదు అమ్మాయిని.
ఇవిడ నా భార్య, మొన్ననే పెళ్లి చేసుకున్నా, పక్కూరు. ఎప్పుడైనా అవసరం పడి కూరగాయలకు వస్తే కూరగాయలు ఇవి. అరే తమ్ముడు, నీకు నువ్వు అనాథమైనా కానీ నీకు మంచి తోడు దొరికింది. సరేనమ్మా, పోయేస్తా. రెండు లెమన్ సోడా లేరా? రాదు ఏంద్రా పొద్దుగాల మా ఊళ్ళోకి వచ్చినావు? అన్నా మీ ఊళ్ళో ఒక సరోజ ఉంది కన్నా, వేశ్య, అదే సూర్యగాని పెళ్ళాం. ఇప్పుడే పోయి వస్తున్నా అన్న. మంచి సరుకు, చాలా సూపర్ ఉందన్నా. అరే దానికి దంద చేద్దని చెప్పినా కూడా అది దంద మొదలు పెట్టిందిరా మళ్ళా. అదిగా మారదురా, దాన్ని ఇయ్యాలి, ఏదో ఒకటి చేయాలరా. దాని అంత చూడాలి. సాజిద్ గుర్తుపందుకోరా. ఏమండి, నేను ఒకటి అడుగుతా, ఏమనుకోరు కదా? ఏంటిదే? అది ఆ కూరగాయలు ఆ మంది కదా, మీరు అనాథని. నిజంగా మీరు అనాథనేనా? అవునే, నేను 10 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే పేదరికం వల్ల మా అమ్మ నాన్న సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. ఆ తర్వాత నేను ఒక్కనే అనాథగా ఇంట్లో పెరిగిన. సర్లే, ఆ లోపలికి. బాధపడకండి, ఇక నుండి మీకు నేనున్నా. సరే రండి. తొందరగా అండి, ఆకలి అవుతుంది. సరే, సరేనా? ఏమైందే? ఎందుకు కప్పుతాను? సిగ్గుపడతావు? మీరు తండ్రి కాబోతున్నారు. ఏంటి తండ్రి కాబోతున్నానా? ఎంత శుభవార్త చెప్పినవే. నిజంగా చాలా మంచి మాట చెప్పినావు. మన ఇద్దరి మధ్యలోకి ఇంకో పాప వస్తుందన్నమాట. ఈ ఆనందంలో ఏదో ఒక తీపి తినబుద్ధి అవుతుంది. నాకు అర్థమైంది, కానీ మీరు పోయి సేమియా తీసుకురండి, నేను చేస్తా. నాకు ఇష్టమనే కదా. సరే తీసుకొస్తా, నువ్వైతే కూర వండుకో. సరేనా? సరే. నీకెన్నిసార్లు చెప్పినా ఈ ఊరు విడిచి వెళ్ళమని, నిన్ను ఇయ్యాలు విడిచిపెట్టాదేలే. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతా. ఇప్పుడు అసలు నేను మామూలు మనిషిని కూడా కాదు, కడుపు తోటున్నా. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను వదిలేయి. ఏంటి, నువ్వు ఇంకా కడుపు తోటున్నావా?
దుర్మార్గులు ఎంత పని చేసిరా సరోజ లేదే నన్ను ఇచ్చిపోయినావా నన్ను మళ్ళీ అనాథం చేసిపోయినావా అనే మంచి బతికితే మమ్మల్ని బతకని రారా ఎందుకురా మీరు ఇట్లా తయారయ్యారు అట్టిగా చంపేసారు గారు దాన్ని రే